స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డేటా అంతా టీడీపీ చేతిలోకి వెళ్లటంపై వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు మండిపడ్డారు. కలర్ ఓటర్ల జాబితా టీడీపీ యాప్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఇదే అంశంపై రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్లో అవకతవకలకు పాల్పడేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ వద్ద ఉండాల్సిన డేటాను కూడా తమ పార్టీ యాప్లలోకి ఎక్కించేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకే టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. ఇప్పటికే 2002 ఓటర్ల జాబితా వైఎస్ఆర్సీపీ వారి పేర్లు కనిపించకుండా చేస్తున్నారంటూ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సర్ను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పార్టీకి సంబంధించిన బిఎల్ఏల దగ్గర కూడా ఏదైతే బిఎల్ఓల దగ్గర ఏ యాప్ ఉందో, అంటే ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దాంట్లో యాక్సెస్ వీళ్ళకు కూడా దొరికింది అని చెప్పేసి మేము తెలుసుకున్నాం. అది సో దీనివల్ల ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేయబోతారు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. సో అదే కాకుండా వాళ్ళ బిఎల్ఏలందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సెంట్రల్ ఆఫీస్కి కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తారు. గతంలో కూడా ఇంతకుముందు 2019కి సంబంధించి కూడా సేవామిత్ర అని చెప్పేసి ఒక యాప్ టీడీపీకి సంబంధించిన యాప్ ఒకటి పెట్టుకొని దాంట్లో 40 లక్షల మందికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులకు సంబంధించిన ఓటర్లను తొలగించే కార్యక్రమం చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టులో వేసి ఇవన్నీ కూడా చేసిందే ఆ 40 లక్షల ఓట్లు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మోసం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ ఈరోజు నేను, మా ఎక్స్ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ భాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే ఎక్స్ మేయర్ పాకా సురేష్ గారు మేమందరం కూడా కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది అన్నమాట కంప్లైంట్. సో తప్పకుండా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది సర్ అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం. నాకు సంబంధించి మా యొక్క డోర్ నెంబర్ 19/420. మరి ఈ డోర్ నెంబరు నేను పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లోనే పుట్టాను. నాకు 55 ఏళ్ళు. మరి గతంలో అనేక సందర్భాల్లో నేను ఓటేశాను. నాకు 18 ఏళ్ళు నిండినప్పటి నుంచి నేను ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నా అదే ఇంట్లో ఉండి. మరి ఈరోజు తీరా నా ఇంటి పక్కన వరకు డోర్ నెంబర్ 2002లో ఉంది. కానీ మరి 2002 ఓటర్ లిస్ట్లో నా డోర్ నెంబర్ నుంచి 4-5 డోర్ నెంబర్లు మరి అక్కడ కనుమరుగయ్యాయి. మరి ఈరోజు మ్యాపింగ్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు 2025లో కొత్త ఓటర్ లిస్టు మా డోర్ నెంబర్ ఉంది, మా ఓట్లు ఉన్నాయి. కానీ 2002 ఓటర్ లిస్ట్ తీసేటప్పటికి మా డోర్ నెంబర్లే లేవు, మా ఓట్లే ఏది కూడా లేవు, అన్నీ గల్లంతయ్యాయి. ఇప్పుడు మనం ఎట్లా లింక్ చేయాలని చెప్పి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.